గురించి మీకు తెలుసా? ఈ క్రియేషన్ బుక్ లో ఏది రాసుకున్నా అది నిజమవుతుంది అంటున్నారు విశ్వం విజయ్ గారు. అవేంటో తెలుసుకుందాం. నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. ఏంటి క్రియేషన్ బుక్? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. చాలా మంది క్రియేషన్ బుక్ అనగానే ఎక్కడైనా బుక్ స్టాల్ దొరుకుతుంది అనుకుంటారు. అది కాదండి. మామూలుగా బుక్ ఏది తీసుకొని లేదా డైరీ తీసుకొని దానిపైన క్రియేషన్ అంటే మీ క్రియేషన్ అంటే చూడండి స్వామి వివేకానంద ఏమంటారంటే యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ అంటారు. అంటే మీ జీవితానికి మీరే సృష్టికర్తలు. ఒకవేళ మంచి జరిగి సక్సెస్ అయినా మీరే కారణం. ఒకవేళ ఫెయిల్యూర్ అయినా మనమే కారణం. మన ఆలోచన విధానాన్ని బట్టే మన జీవన విధానం అనేది ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ క్రియేషన్ బుక్‌లో ఏంటి అంటే మీకు ఏదైతే కావాలో మీరు కోరుకుంటున్నారో ఆల్రెడీ వచ్చినట్టుగా రాయాలి. వస్తే ఎలా ఫీల్ అవుతారో ఆ ఫీలింగ్స్ యాడ్ చేయాలి. సపోజ్ నాకు ఒక పర్ మంత్ ఒక 5,00,000 10,00,000 కావాలని నేను అనుకున్నాను. సో నాకు పర్ మంత్ 10,00,000 వచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు రాసిన తర్వాత ఆ బుక్‌లో అది వచ్చిన తర్వాత మీరు ఏమేమి చేస్తారు? అవన్నీ కూడా రాయాలి క్రియేషన్ బుక్‌లో. అంటే మన థాట్ అనేది ప్రొలాంగ్ అవుతుంది చూడండి హరిత గారు. ఒక ఆలోచన ఎక్కువసేపు మనసులో నిలిస్తే అది రియాలిటీకి వస్తుంది. సో ఎవరికైతే మనీ కావాలనుకుంటున్నారో అందరూ కూడా కామెంట్ సెక్షన్‌లో మనీ, మనీ, మనీ ఎంటర్ చేయండి. ఎందుకంటే ఎవరైతే ఎక్కువ సార్లు మనీ పదాన్ని విన్నా ఓకే. పలికినా వారికి మనీ అనేది ఆకర్షించబడుతుందని. మీరనొచ్చు సార్ ఏంటి సార్ నిజంగా మనీని పలికితే నిజంగా ఆకర్షించబడుతుందా అంటే యెస్ అవునండి. ఎందుకంటే ప్రతి పదానికి ఎనర్జీ ఉంటుంది. ఏ పదాన్నైతే పలుకుతూ ఉంటామో ఆ శక్తి ఆవాహనం చెందుతుంది. అంటే మనలోకి రాబడుతుంది. సో మనీ ఎవరికైతే కావాలనుకుంటారో మనీకి సంబంధించిన పదాన్ని కంటిన్యూయస్‌గా పలకాల్సి ఉంటుంది. అయితే క్రియేషన్ బుక్‌లో మనీ గురించి మనం రాస్తున్నాం. సో రాసేటప్పుడు ఏంటి మీకు ఎంత పర్ మంత్ ఇన్‌కమ్ ఎంత కావాలో రాసుకున్నారు. లేదా మీకు వివిధ మార్గాల ద్వారా మీకు ఎంత అమౌంట్ కావాలో సపోజ్ ప్రతి మనిషికి డ్రీమ్స్ ఉంటాయి కదండీ హరిత గారు. కోరికలు లేని మనిషి అంటూ ఉంటాడండి హరిత గారు చెప్పండి? కోరిక లేని మనిషి అంటూ ఉన్నాడు. ప్రతి మనిషికి అందులో కోరికలుంటాయి. డబ్బు ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం. ధనం మూలం ఇదం జగత్. మనీనే నడిపిస్తుందండి. ఒక్కరోజు మనీని తీస్తే ఎంత లేజీ అవుతదో చూడండి బద్ధకం ఏర్పడుతది. ఏ పని జరగదండి. యాక్చువల్లీ చెప్పాలంటే మనీకి నిజంగా చాలా గ్రేట్ అంటే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎందుకంటే అది ఉండడం బట్టే చెలిస్తుంది. అసలు చెప్పాలంటే భారతదేశంలో అయినా సరే, తెలంగాణ సరే ఏ వర్క్ అయినా జరుగుతుంది అంటే ప్రాపర్‌గా జరుగుతుంది. ముందుకెళ్తా అంటే సింపుల్‌గా చెప్పాలంటే వర్క్ జరుగుతుంది అంటే అక్కడ మనీనే కారణం. అయితే ఈ మనీకి కోసం మన క్రియేషన్ బుక్‌లో ఏ విధంగా రాసుకోవాలంటే నాకు వివిధ మార్గాల ద్వారా మీకు ఎంతైతే అమౌంట్ కావాలో అంత అమౌంట్ నా దగ్గరికి వచ్చినందుకు విశ్వాన్ని హృదయపూర్వక రాసి, అసలు నీ దగ్గరికి వస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? హ్యాపీ కదా! నేను చాలా హ్యాపీగా ఉన్నాను. రాసి ఆ వచ్చిన మనీతో నువ్వేమేమి చేస్తావు? అవన్నీ లిస్ట్ రాయాలి. అంటే డిస్క్రిప్షన్ చాలా క్రిస్టల్ క్లియర్‌గా ఉండాలి. ఈ వచ్చింది మనీ. వచ్చిన మనీలో ఇంత మనీతో నేను ఇల్లు కట్టుకున్నందుకు విశ్వానికి హృదయపూర్వకత. నెక్స్ట్ మిగిలిన మనీ ఉంటుంది కదా! ఈ మనీతో నేను కారు కొనుక్కొని హ్యాపీగా చూడండి చాలా మందికి ఎందుకు రాదు అంటే లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఫీలింగ్స్ యాడ్ చేయరండి. ఏదో మెకానికల్‌గా చేస్తుంటారు. ఎన్ని సార్లు మెకానికల్‌గా చేసినా లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవ్వదండి. సో హృదయపూర్వకంగా విత్ ఫీలింగ్స్‌తో క్రియేషన్ బుక్ రాయాల్సుంటుంది. సో నీకొచ్చిన ప్రతి రూపాయనంటే నువ్వు లెక్క చూపించాలంటే ఒక 10,00,000 కావాలని మీరనుకున్నారు. వచ్చింది. ప్రతి దానికి లెక్కలు చూపించారు. మీకొక 5 సీఆర్ కావాలని మీరనుకున్నారు. అనుకున్న విధంగానే మీకు వివిధ సోర్సెస్ ద్వారా యూనివర్స్ మీకిచ్చింది. యూనివర్స్ అంటే ఏంటండి? ఇక్కడ చూడండి. ఒక్కొక్క రిలీజియన్‌లో ఒక్కొక్క గాడ్ ఉంటారండి. దేవుడుంటాడు, దేవత ఉంటుంది. బట్ ఇక్కడ మన దాంట్లో ఏంటంటే యూనివర్స్. ఎందుకంటే నన్ను ఎవరెవరు ఏ రూపాల్లో కొలుస్తారో వారికి ఆయా రూపంలో దర్శనమిచ్చి వారి కోరికలను నేను తీరుస్తాను. ఇది సాయి చరిత్రలో ఉంది, గీతలో ఉంది. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, మనకు యూనివర్స్ ఇక్కడ మన సబ్జెక్ట్‌లో యూనివర్స్ తీసుకుంటాం. ఆ యూనివర్స్‌తో ఏంటంటే మనకి ఇచ్చింది అమౌంట్ ఇచ్చింది. సో, ఇచ్చిన అమౌంట్ మీరు క్రిస్టల్ క్లియర్‌గా డిస్క్రిప్షన్ రాయాలి క్రియేషన్ బుక్‌లో. వచ్చిన ఈ అమౌంట్‌తో ఇది నేను కొనుక్కున్నాను. ఫీల్ హ్యాపీ. వచ్చిన అమౌంట్‌తో కారు కొనుక్కున్నాను. నిజంగా కారు కొనుక్కున్నప్పుడు మీ లోపల ఆనందం ఎంతుందో, అదే ఆనందంతో మీరు రాయగలగాలి. అంటే అలాంటి ఫీలింగ్ గనక మీరు తెచ్చుకోగలిగితే మాత్రం గ్యారంటీ అండి. మీకు 1 ఇయర్‌లో రావాలి సక్సెస్ 1 మంత్‌లో వస్తది. ఎలా సాధ్యం? ఎలా పాసిబుల్ అంటే సింపుల్ హ్మ్. అండి. యద్భావం తద్భవతి. మనం ఎలా భావిస్తూ ఉంటామో ఆ విధంగానే తయారవుతుంటాం. ఎప్పుడైతే మీ నుంచి అలాంటి ఆలోచన రిలీజ్ అయినాయనుకోండి యూనివర్స్‌కు మీరు చూడడం మొదలుపెడతారు. సపోజ్ మీరు ఒక కారు కొనుక్కుందామని అనుకున్నారండి హరిత గారు. ఆ కారు గురించి మీరు ఆలోచిస్తున్నారు. సింపుల్ అండి. ఒక పేపర్ తీసుకొని పలానా కారు ఇంత వర్త్ ఆఫ్ కారు నేను కలిగి ఉన్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు రాయండి. అది యాక్చువల్‌గా మీకు 1 ఇయర్‌లో రావాల్సిందల్లా 1 మంత్‌లో వస్తది. ఎవ్రీ డే 1 మంత్ రాయండి. మీరే అంటారు డెఫినెట్‌గా నా దగ్గరికి వచ్చింది అన్న రూపంలో. ఎందుకంటే అంటే ఏ రకంగా అయినా రావచ్చు. రావచ్చండి. యూనివర్స్‌లో హ్మ్. ఒక్కొక్కసారి గిఫ్ట్స్ రూపంలో గూడా వస్తది. ఓకే. సో, చాలా వరకు నేను కొంతమందికి చూస్తే వారికి గిఫ్ట్ రూపంలో గూడా వచ్చింది. సో, ఎలాంటి లిమిటేషన్స్ పెట్టకండి దయచేసి. చాలా మంది ఏందంటే లిమిటేషన్స్ పెడతారు. నేనే సంపాదించాలి, సొంతంగా సంపాదించాలి, కష్టపడాలి. మన దగ్గర సబ్జెక్ట్‌లో కష్టం అంటూ ఉండదండి. ఇష్టపడుతూ సంపాదించమని చెప్తాం. ఎందుకు ఇష్టపడదంటే చూడండి స్టూడెంట్ గూడా అంతే అండి. కష్టపడుతూ చదువుతున్నప్పుడు మనసు అక్కడ ఉండదండి. అంతే గదా హరిత గారు. అదే ఇష్టపడుతూ చదివితే మనసు అక్కడ
ఉంటుంది. ఇక్కడ కూడా డబ్బు సంపాదించేటప్పుడు మైండ్ మన ఆధీనంలో ఉండాలంటే? మనసు మన ఆదిలో ఉంటాడంటే, మనసుకు ఇంకొకటికి అవినాభావ సంబంధం ఉంది. ఏంటనేది శ్వాస. శ్వాసను ఎప్పుడైతే మనం గమనించడం మొదలుపెట్టి, శ్వాసను మన కంట్రోల్ తెచ్చుకోగలిగితే, మన మనసును మన ఆధీనం తెచ్చుకోవచ్చు. అలా ఆధీనం తెచ్చుకోవడం కాదు. అలా ఆధీనం తెచ్చుకున్నటువంటి మనసుతో మీకు ఏదైతే కావాలని మీరు కోరుకుంటున్నారో, దాన్ని ఆకర్షించుకోగలగాలి. అంటే మనసులో చూడగలగాలి. మనోనేత్రం, త్రినేత్రం అంటారు కదా ఇక్కడ. ఓకే. ఎందుకోసం ఇక్కడ చూడండి శివుడికి ఏముంటుందండి ఇక్కడ? త్రినేత్రంగా ఉంటుంది. మూడో నేత్రం అంటారు. ఓకే. మూడో ఐ, థర్డ్ ఐ. ఈ థర్డ్ ఐ ఓపెన్ అవ్వాలి. థర్డ్ ఐ ఓపెన్ అవ్వాలంటే ఏం చేయాలండి? ఎక్కువ ఫోకస్ పెట్టాలి. థర్డ్ ఐ ఓపెన్ అంటే ఏంటండి? జరగబోయే విషయాలు గూడా చాలా క్లారిటీగా వారు తెలుసుకోగలుగుతారు. అంటే వారి యొక్క నిర్ణయాత్మక శక్తి ఎక్కువగా ఉంటుంది. వారు తీసుకున్న నిర్ణయం పట్టే వారి యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది కాబట్టి, వారి నిర్ణయాలు సరిగ్గా తీసుకోగలుగుతారు. వారి జీవితం అనేది అద్భుతంగా, అమోఘమయంగా, ఐశ్వర్యవంతంగా వారి జీవితం అనేది ఉంటుంది. అంటే మీ ఎవరు అయినా క్రియేషన్ బుక్ రాసుకోవచ్చా? ఎవ్వరైనా రాసుకోవచ్చండి. స్టూడెంట్ అయితే నాకు మంచి మార్క్స్ వచ్చాయి. మంచి మార్క్స్ రాగానే మా పేరెంట్ నాకిది ఇచ్చారు. రాసుకోవచ్చు. ఇది వచ్చినందువలన ఇది అంటే ప్రొలాంగ్ చేయాలి. అంటే ఒక ఆలోచన అక్కడితో ఆగిపోవద్దు. ఆ డిస్క్రిప్షన్ వేలో రాయాలి. అంటే లాంగ్ ఆన్సర్ అని రాస్తుంటాయి కదా చిన్నప్పుడు. షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి. లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. లాంగ్ ఆన్సర్ రాయగలగాలి. అంటే నీ దగ్గరికి అంత అమౌంట్ వచ్చింది నీ దగ్గరికి. ఆ వచ్చిన అమౌంట్ నువ్వు ఎలా డిస్క్రిప్షన్ చేస్తావో అలా వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పు. సో ఆటోమేటిక్‌గా మైండ్ దానికి డైవర్ట్ అవుతుంది. మనకు కావాల్సిన దారులన్నీ మనకు కనిపిస్తాయి. మనకి ఎగ్జాక్ట్‌లీ ఆ! ఇదే పాయింట్ అండి. అంటే మన అవకాశాలుంటాయి. అవకాశాలు మనం చూడడం మొదలుపెడుతుంటాం. అవకాశాలు ఎప్పుడైతే మనం చూడడం మొదలుపెడుతున్నామో అది వాటిని మనం ఆకర్షించుకుంటాం. సో ఇంకొక కొంతమంది నన్ను అడుగుతున్నారు ఏమంటే, సరే ఏ సమయంలో రాయాలండి? ఏ సమయమైనా మంచిదండి. బట్ మీరు ఏకాగ్రత ముఖ్యం. ఏకాగ్రత ముఖ్యం. హ్మ్. అండ్ మీకు వీలుంటే పడుకునే ముందు లేదా ఉదయం లేసిన తర్వాత. ఎందుకంటే సబ్‌కాన్షియస్ మైండ్ యాక్టివ్‌గా ఉంటుంది. కొంతమంది నన్ను ఏ కలర్ పెన్ సార్ అంటారు. మీ ఇష్టం అండి. కలర్స్ ఆర్ మన సబ్జెక్ట్‌లో సెకండరీ థింగ్. ప్రైమరీ ఈస్ మన ఫీలింగ్స్, మన థాట్స్. హృదయం నుంచి వచ్చేది ఫీలింగ్ అయితే, మన యొక్క బ్రెయిన్ నుంచి వచ్చింది ఆలోచన. ఆలోచనలు మరియు ఫీలింగ్స్ ఎప్పుడైతే సరిగ్గా ఉంటాయో, వారి జీవితం అనేది అమోఘం, అద్భుతంగా మారిపోద్ది. ఎలాంటి పని అసాధ్యం అనుకున్న పనినైనా సుసాధ్యం చేయగల శక్తి లా ఆఫ్ అట్రాక్షన్‌కు ఉందా? మీరు లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ కూడా నిర్వహిస్తుంటారు కదా! ఎలాంటి వాళ్ళు రావచ్చు మీ దగ్గరికి? మీరిందాక అన్నట్టుగా అసాధ్యాలు సుసాధ్యాలు కావాలంటే, వారి యొక్క మనోశక్తి అనేది పెరగాలి. వాళ్ళ యొక్క సంకల్పాలు సిద్ధించాలి అంటే, వారి యొక్క మనసుపై కమాండింగ్ ఉండాలి. అంటే ఎవరైతే నిరంతరం సాధన చేసి మనసును ఆధీనంలో తెచ్చుకుంటారో, ఆ మనసే వారికి మంచి మిత్రుడు. ఎవరైతే సాధన చేయకుండా ఉంటారో, వారు చెప్పినట్టు ఉండదు కాబట్టి, వారి మనసే వారికి చెడ్డ శత్రువు. ఇటు చెడ్డ శత్రువైనా, మంచి మిత్రుడైనా దేనిపై ఆధారపడి ఉంటుందంటే, మనసును ఆధీనంలో తెచ్చుకోవడం. దీనికోసమే మేము ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. 6 డేస్ లైవ్ క్లాసెస్ ఉంటాయి. దానికంటే ముందుగా ప్రతి ఒక్కరికి చేరుకోవాలని అందుకోసమే ఫ్రీ క్లాసెస్ కూడా డెమో ఇస్తున్నామండి. అంటే మేము డైరెక్ట్ తీసుకోము ఎవరిని. ఫస్ట్ డెమో క్లాస్ వినండి. నచ్చితేనే 6 డేస్‌కి అటెండ్ అవ్వండి. నచ్చలేదా మీరెవరు రావద్దని చెప్తారు. ఎందుకంటే ఫస్ట్ నేను తీసుకోవడానికి ముందు ఇవ్వడం నాకు అలవాటు. ఇప్పటివరకు మోర్ దెన్ 17,000 మెంబర్స్‌కి నేను ఇవ్వడం జరిగిందండి. ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చాను. సో నేను చెప్పేది ఒకటే. నిజంగా వారికి మారాలి. నా జీవితం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి. అనారోగ్య సమస్యల నుంచి ఆరోగ్యం వైపుకు నేనుండాలి. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి ఆర్థిక స్వేచ్ఛకు నేను వెళ్ళాలి. అదేవిధంగా రిలేషన్‌షిప్స్‌లో బ్రోకెన్ రిలేషన్‌షిప్స్ లవ్డ్ రిలేషన్‌షిప్‌కి నేను వెళ్ళాలి. కెరియర్‌లో ఉన్నతమైన పొజిషన్‌కి నేను చేరుకోవాలి అన్న బలమైన, దృఢమైన సంకల్పం ఉన్న వాళ్ళే రండి అని చెప్తాను. లేదనుకోండి వచ్చి కూడా అక్కడ ఏం చేయలేరు. నేను చెప్పేది. నమ్మకంతో రండి. నమ్మకం. మీరు అనుకున్నది నిజమవుతుంది ఖచ్చితంగా. డెఫినెట్‌లీ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే ఎంతో మెంబర్స్‌ని రిజల్ట్స్ తీసుకొనొచ్చాను. సో దానికోసం ఏంటంటే ఫ్రీ డెమో క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్‌కి ఎన్రోల్ చేసుకోవాలంటే గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో డిస్క్రిప్షన్‌లో గూగుల్ ఫార్మ్ ఉంది. ఎప్పుడైతే వారు గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేస్తారో మా టీమ్ మెంబర్సే వాళ్ళ వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. లేదా వాట్సాప్ గ్రూప్ లింక్ వాళ్ళ మొబైల్‌కి సెండ్ చేయడం జరుగుతుంది. వారు జాయిన్ అవ్వడం ద్వారా ఈ క్లాస్‌కు ఫ్రీగా ఇంట్లో ఉంటూ ఆన్‌లైన్‌లో జూమ్‌లో అటెండ్ అవ్వచ్చు. ఆ క్లాస్ నచ్చిన తర్వాత మీరు 6 డేస్ లైవ్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్‌కు ఎన్రోల్ చేసుకోవచ్చండి. మీకేదైనా ఇంట్రెస్ట్ ఉండి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వినాలి అనుకుంటే విశ్వం విజయ్ గారివి స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ విజయ్ గారు. థాంక్ యూ సో మచ్ అండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు. మాక్సిమం అంటే సార్ అందరూ గురువుల కన్నా ది బెస్ట్ గురువులాగా అనిపించింది సార్. ఎందుకంటే నాకు అర్థమైన సబ్జెక్ట్‌ను చాలా బాగా అర్థం చేసుకోగలిగిన నేను మీ యొక్క సబ్జెక్ట్‌లో. అందరూ చెప్తున్నారు మీకు డబ్బొచ్చేస్తది, మీకు కారొచ్చేస్తుంది అని. మరి నాకు రావట్లేదు ఏందని నేను ఆలోచించుకున్నాను సార్ వాస్తవంగా. అందరూ ఏమన్నారంటే లేదండి నేను ఇది సంపాదించేసాను, నేను గోల్డ్ తెచ్చేసుకున్నాను, గోల్డ్ కొన్నాను, అది కొన్నాను అంటున్నారు. నేను చూస్తుంటేనేమో మరి వాళ్ళందరూ వచ్చింది అంటున్నారు. మరి నాకెందుకు రావట్లేదని ఆలోచిస్తున్నా సార్ నేను.
రైట్. దాదాపు 12 మెంబర్స్ ని కలిశాను సార్. నేను మాక్సిమం 12 మెంబర్ గురువుల్ని కలిశాను సార్. కానీ నాకు ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ అంటే ఇంత థియరీ లేకుండా ప్రాక్టికల్ చేయించిన ఏకైక గురువు అంటే మీరే సార్ నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే.